సింపుల్. చిన్నప్పుడు రాఖీ అంటే చాలు మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి అందరం కలిసి వెళ్ళిపోయేవాళ్ళం. నేను మా అన్న, తమ్ముడికి రాఖీ కట్టడం, మా మమ్మీ, పిన్ని వాళ్ళ మా మామకి రాఖీ కట్టడం. ఆ రోజంతా నవ్వుకుంటూ, కబుర్లు చెప్పుకుంటూ ఫుల్లుగా హ్యాపీగా స్పెండ్ చేసేవాళ్ళం. అప్పుడు అనిపించలేదు ఆ చిన్న చిన్న మొమెంట్స్ ఒకరోజు మన లైఫ్‌లో బిగ్గెస్ట్ మెమోరీస్ అవుతాయని. ఇప్పుడు వెనక్కి తిరిగి చూస్తే మళ్ళీ ఆ రోజులొస్తాయో రావో అనిపిస్తుంది. మన పేరెంట్స్ జనరేషన్ లైఫ్ కొంచెం డిఫరెంట్‌గా ఉండేదనిపిస్తుంది. అక్క చెల్లెళ్ళు, అన్నాదమ్ములు అందరూ సేమ్ ఊరిలో ఆర్ సేమ్ సిటీలో ఉండేవాళ్ళు. పండుగలంటే ఫ్యామిలీ అంతా ఒక చోట కలవడం. కానీ ఇప్పుడు మన జనరేషన్ కెరియర్ కోసం, బెటర్ ఆపర్చునిటీస్ కోసం డిఫరెంట్ సిటీస్, డిఫరెంట్ కంట్రీస్‌లో సెటిల్ అవుతున్నాం. రాఖీ రోజు సిబ్లింగ్స్‌ని కలవడం కూడా ఒక డ్రీమ్ లాగా అయిపోయింది. కొన్నిసార్లు ఆలోచిస్తే ఈ జనరేషన్‌లో మన సిబ్లింగ్స్‌తో లాస్ట్ టైమ్ ఎప్పుడు రాఖీ కట్టించుకున్నామో కూడా గుర్తుండకపోవచ్చు. బట్ మేబీ డిస్టెన్స్ మన బాండ్‌ని దూరం చేయలేదు. కలిసి సెలబ్రేట్ చేయలేకపోయినా మన చైల్డ్‌హుడ్ మెమోరీస్, మన లవ్, మన బాండ్ ఎప్పటికీ మనతోనే ఉంటాయి. అండ్ వన్ డే లైఫ్ ఎంత బిజీ అయినా మళ్ళీ అందరం ఒక చోట కలిసి చైల్డ్‌హుడ్ లాగా రాఖీ సెలబ్రేట్ చేసుకునే రోజు తప్పకుండా వస్తుందని నమ్మకం. బికాజ్ సమ్ బాండ్స్ డోంట్ నీడ్ ఏ ప్లేస్ ఆర్ ఎ ఫెస్టివల్. దే జస్ట్ నీడ్ లవ్. హ్యాపీ రాఖీ!